గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. రోజువారీగా మీరందరూ చూస్తున్నారు, మనం చేస్తున్నటువంటి టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ 1,14,299 శాంపిల్స్లో 23,920 అంటే దాదాపు 21% పాజిటివిటీతో దాదాపు 24,000 మంది పాజిటివ్ ఉన్నట్లు ఫిగర్ నమోదైంది. 83 మంది చనిపోయారు గత 24 గంటల్లో కోవిడ్ వ్యాధి వల్ల. 0.35 మోర్టాలిటీ రేటు. రోజువారీగా కేసులు ఒకవైపు పెరుగుతూ ఉంటే ఇంకొక వైపు మనం ఉన్నటువంటి హాస్పిటల్స్, దాంట్లో ఉన్నటువంటి బెడ్ సంఖ్య, అదేవిధంగా ఆక్సిజన్ అవైలబిలిటీ, రెమ్డెసివిర్ ఇవంతా కూడా దానికి ప్రపోర్షనేట్గానే అనుగుణంగానే మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ఫిగర్స్ కూడా నిన్న మీకు తెలియజేశాను. అంటే టైం టు టైము అప్డేట్ కావడము అది ఇంకా స్ట్రీమ్లైన్ అవుతూ ఉంది. ఉదాహరణంగా ఇవాళ మనం చాలా వరకు మధ్యాహ్నము 12 గంటలు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే చాలా వరకు యాక్యురేట్గా మనం ఫిగర్స్ తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 55,719 బెడ్స్ ఓవరాల్, అంటే 558 హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 55,719 బెడ్స్ ఉంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 33,760 మంది పేషెంట్స్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అయితే బెడ్స్ విత్ ఐసీయూ చాలా వరకు ఎక్కువ జిల్లాల్లో పూర్తిగా ఆక్యుపై అయినాయి. ఉదాహరణంగా గుంటూరు మొత్తం కలిపి 869 ఐసీయూ బెడ్స్ ఉంటే అన్నీ ఆక్యుపైడ్. కృష్ణ 684 బెడ్స్ ఉంటే అన్నీ ఆక్యుపైడ్. అట్లాగా మేజర్ టౌన్స్ దగ్గర ఇవన్నీ బెడ్స్ పూర్తిగా ఆక్యుపై అయినాయి. అయితే కొన్ని చోట ఇంకా బెడ్స్ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణంగా ఇవాళ మధ్యాహ్నం వరకు కర్నూలులో 358 బెడ్స్ ఇంకా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద 533 బెడ్స్ ఉంటే ఓన్లీ 175 మాత్రం అక్కడ ఐసీయూ బెడ్స్ అప్పటికే పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా వెస్ట్ గోదావరి ఇవాళ మధ్యాహ్నానికి ఇంకా 105 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అట్లాగా కొన్ని జిల్లాల్లో ఇంకా కొన్ని బెడ్స్ ఉన్నాయి. ఎక్కువ వరకు ఈ ఐసీయూ బెడ్స్ పూర్తిగా నిండాయి. అదేవిధంగా బెడ్స్ విత్ ఆక్సిజన్ కూడా ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి రోజువారీగా. ఇవాళ మనం స్టేట్ వారీగా పిక్చర్ చూసుకుంటే ఆక్సిజన్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో 27,576 ఉంటే మధ్యాహ్నానికే 18,299 ఆక్యుపై అయిపోయినాయి. సో ఈ కేసుల సంఖ్య చాలా పెరుగుతుంది కాబట్టి రోజువారీగా అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ తగ్గుతూ ఉంది. కలెక్టర్స్ అందరూ కూడా ఈ డిశ్చార్జ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా నిన్నటి మీద ఇవాళ మళ్ళీ ఇంకొక 2,000 ఎక్స్ట్రా, మొత్తం కలిపి 81 కోవిడ్ కేర్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఇప్పుడు 10,031 మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్ల కోసం ఫస్ట్ మనం అరేంజ్మెంట్స్ చూసుకుంటే ఆ తర్వాత ఈ రిక్రూట్మెంటు ఇవన్నీ ఏదైతే మనం నిన్న డిస్కస్ చేసామో దాని మీద క్లారిటీ ఇస్తాను నేను. రెమ్డెసివిర్ అవైలబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు 27,615 డోసులు అందుబాటులో ఉన్నాయి.
ఇవాళ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో యూసేజ్ 5,771. ఎన్ని డోసేజ్ ఉపయోగించుకున్నారు? అదే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్యూకి వస్తే ఇప్పుడు మీరందరికీ కూడా ఐడియా ఉంది, 2 విధానాల్లో మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ రెమ్డెసివిర్ ఇస్తూ ఉన్నాం. ఈ ఒక రోజులోనే ప్రైవేట్ హాస్పిటల్స్కి 14,602 డోసెస్ రెమ్డెసివిర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ అవైలబిలిటీ గత 24 గంటల్లో మనం 437 మెట్రిక్ టన్నులు మన కోటా నుంచి కూడా డ్రా చేసుకోవడం జరిగింది. అయితే కాల్స్, ఎందుకంటే ఇప్పుడు కేసులు పెరిగేసరికి 104కి కాల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మీకు గుర్తు ఉంటుంది, నిన్న నేను చెప్పాను మీకు, నిన్న ఒక రోజులో 13,898 కాల్స్ ఉంటే ఇవాళ 17,579 కాల్స్ 104 కాల్ సెంటర్కి నమోదైనాయి. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కోసం రకరకాలుగా, ఎందుకంటే ఇప్పుడు కేసులు పెరిగేసరికి ప్రజలు వివిధ రకాల ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. దాంట్లో 7,422 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం, కోవిడ్ టెస్టుల కోసం అయితే 3,773, హాస్పిటల్ అడ్మిషన్ కోసము 2,589, టెస్ట్ రిజల్ట్స్ కోసం 2,550. అంటే మెయిన్ ఇవి కేటగిరీస్, ఈ 4 కేటగిరీస్లో కాల్స్ నమోదైనాయి. అయితే టెలికన్సల్టేషన్స్ మీకు తెలుసు, ఇప్పుడు మనం గత కొన్ని రోజుల నుంచి 104 కాల్ సెంటర్స్కి ఫోన్ చేస్తే 2,775 మంది డాక్టర్లు టర్న్ వారీగా కూర్చుని ఉంటారు టెలికన్సల్టేషన్ కోసము. ఈ ఒక్క రోజులో 1,469 మంది టెలికన్సల్టేషన్స్ డాక్టర్స్కి ఫోన్లు చేసి వారికి ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఆ డాక్టర్స్ కూడా సరైన గైడెన్స్ వాళ్ళకి ఇచ్చారు. నిన్న నేను మీకు తెలియజేశాను, అంటే ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం కాల్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి సంఖ్య కూడా రోజువారీగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 92,702 పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం నేను చెప్పే విధంగా ఈ కాల్ సెంటర్లో కాల్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఈ హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్కి ఫోన్ చేయడం ప్రారంభించారు. కరెక్ట్గా ఎంతమందికి ఫోన్ చేయగలిగారు అనేది డేటా సాయంత్రం కల్లా కంపైల్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ ఈ రిక్రూట్మెంటు కొంచెం స్లోగా ఉంది, కావాల్సినటువంటి స్టాఫ్ ఇంకా పొజిషన్ చేయలేకపోయారని నిన్న అడగడం జరిగింది. అప్పటికే డేటా లేదు, ఇప్పుడు ఇవాళ కరెక్ట్గా డేటా తీసుకువచ్చా నేను. లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి మనం దాదాపు 18,000 పైన టెంపరీగా మనం స్టాఫ్ని రిక్రూట్ చేశాం. అదే నిన్న నేను మీకు దాదాపు 65% రిక్రూట్మెంట్ అయింది, ఇంకా కొంత రిక్రూట్మెంట్ రోజువారీ జరుగుతూ ఉంది అనేది అప్రాక్సిమేట్గా ఫిగర్స్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే ఆ 18,000లో 16,019 మంది కరెక్ట్గా ఇప్పటికీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 85% పైన అపాయింట్మెంట్ అయ్యారు. దీంట్లో బ్రేకప్ చూసుకుంటే స్పెషలిస్ట్ ఏమో 150 మంది, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అయితే 2,320 మంది, స్టాఫ్ నర్సెస్ అయితే 4,191, ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ అయితే 3,547, పారామెడికల్ స్టాఫ్ అయితే 2,066, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వీలైతే 874. ఈ రకరకాల కేటగిరీస్లో ఆల్ పుట్ టుగెదర్ 16,019 మంది అపాయింట్ అయ్యారు. ఇంకా కొంచెం ఒక 2-3 వేలు గ్యాప్ ఏదైతే ఉందో అది రేపు ఎల్లుండి కల్లా పూర్తిగా కవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా మీరు చూస్తే ఏదైతే ఇప్పటివరకు గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేశారో అవన్నీ కూడా కలెక్టర్స్ అందరూ కూడా పాటించి
వస్తున్నటువంటి పేషెంట్స్కి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు ఒక గ్యాప్ ఇక్కడ అయితే ఏదైతే ఇప్పుడు మనం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామో, లేకపోతే హాస్పిటల్స్లో బెడ్ కెపాసిటీ ఇప్పటి వరకు పెంచుకొని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సరిపోయేటట్లు ఆక్సిజన్ సప్లై ఇవంతా కూడా పైప్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. అవి ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ఇయర్ పీక్లో పూర్తిగా అవసరం పడలేదు. ఈ సంవత్సరం మాత్రం 100% యూటిలైజేషన్కి వచ్చాయి. దానివల్ల అంటే ఇప్పుడు మనకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, ఫర్దర్గా పిఎస్ఏ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ అవసరం పడింది. అదేవిధంగా కావాల్సినటువంటి క్రయోజెనిక్ ట్యాంకర్ మూవ్మెంట్ కానీ, క్రయోజెనిక్ స్టోరేజ్ ఫర్ లిక్విడ్ ఆక్సిజన్ కానీ ఇవన్నీ ఇప్పుడు సడన్గా ఎక్కువ అవసరం ఉంది. దాన్ని మనం ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఈ ఆక్సిజన్ సాచురేటర్స్ లాంటి ఎక్విప్మెంట్ అయితే ఉందో అన్ని చోట సడన్గా అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది కాబట్టి మనం ఎక్కడ స్టాక్ అంతా కూడా అందుబాటులో ఉంది తెలుసుకొని వెంటనే కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఫర్దర్ ప్రొక్యూర్మెంట్లో రెగ్యులర్ ప్రాసెస్ ద్వారా కొనుక్కొని ఒక నెల లేకపోతే ఒక 5-6 వారాలు ఇవన్నీ తీసుకుంటే ఫలితం ఉండదు. అదేవిధంగా ఈ క్రయోజెనిక్ ట్యాంకర్స్ ఇవన్నీ మన లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్ కోసం మనం ఉన్నటువంటి కోట అంతా కూడా ఉపయోగించుకోవాలంటే ఇంకా కొన్ని ట్యాంకర్స్ మూవ్మెంట్ కోసం మనకి అవసరం ఉంది. వీలైనంత వరకు ఏర్పాట్లు మనం ఈ నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ కన్వర్షన్ చేసుకున్నా కూడా ఇంకా కొంత అవసరం ఉంది. కాబట్టి దానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి అవసరాల కోసం ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఇవాళ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? మామూలుగా అయితే మెడికల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే ఒక విధానం ఉంది. ఏపీఎంఎస్ఐడిసి ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటా ఉన్నాం అన్ని ఐటమ్స్. కానీ అంటే ఆ రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తే ఇంకా ఎక్కువ టైము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి త్వరగా నిర్ణయాలు తీసుకుంటానికి ఆ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, ప్రిన్సిపల్ సెక్రటరీ R&B వీళ్ళిద్దరు కూడా చైర్మన్, కో చైర్మన్గా ఉండి దాంట్లో కమిషనర్ ఇండస్ట్రీసు, సెక్రటరీ ఫైనాన్సు వీళ్ళందరూ అంటే అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ ఆఫీసర్స్తో ఈ కమిటీ ఇవాళ సాయంత్రం జియో జారీ చేశాం. ఆ కమిటీ రోజువారీగా కలుసుకొని త్వరగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ స్టాకు ఎక్కడి నుంచి ఏ విధంగా కొనుక్కోవచ్చు, ఆలస్యం జరగకుండా, ఎటువంటి డీలే లేకుండా, జాప్యం జరగకుండా చేయడానికి ఈ నిర్ణయం కూడా ప్రభుత్వం ఇవాళ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇది నిన్న మీరు చూసి ఉంటారు, 1-6 జిల్లాల్లో ఈ హాస్పిటల్స్ కలెక్టర్స్ దగ్గర కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పర్మిషన్ లేకుండా కోవిడ్ పేషెంట్స్ని భర్తీ చేసుకుంటున్నారు, ట్రీట్మెంట్స్ ప్రారంభిస్తున్నారు. అటువంటి సమాచారం ఇక్కడక్కడ కొన్ని జిల్లాల నుంచి మనకి వస్తూ ఉంది. అయితే ముందే తెలియజేశాం, ఏ హాస్పిటల్ అయితే కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి రిక్వెస్ట్ పెట్టినట్లయితే 24 గంటల్లోనే కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి వారికి పర్మిషన్ ఇవ్వడానికి అధికార యంత్రాంగం, ప్రభుత్వం అంతా సిద్ధంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఇటువేమో పేషెంట్స్ ఇబ్బంది పడతారు, అటువేమో ఆ హాస్పిటల్ కూడా ఇబ్బందే. ఎందుకంటే రేపు రెమ్డెసివిర్ కావాలన్నా లేకపోతే ఆక్సిజన్ సప్లైలో ఏమైనా కోఆర్డినేషన్ అవసరం ఉన్నా ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ కూడా సహకరించుంటే అవకాశం ఉంటుంది. కానీ చేశారు. అటువంటి కేసెస్లో ఏంటి, ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ చేస్తే ఏమైనా తెలిస్తే వాళ్ళ మీద చట్టపరంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ప్రతి ఒక్క హాస్పిటల్ ఇంపార్టెంటు, ప్రతి ఒక్క బెడ్ ఇంపార్టెంటు. మనం కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తే కావాల్సినటువంటి రెమ్డెసివిర్ సప్లై చేసుకొని, అవకాశం ఉంటే అవసరం ఉంటే ఆక్సిజన్ సప్లై కోఆర్డినేట్ చేసుకొని ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానివల్ల ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అందరికీ నేను మీ ద్వారా అపీల్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయదలుచుకున్నారో పర్మిషన్ లేకపోతే ఇట్లా చేయకండి, అప్లికేషన్స్ పెట్టుకోండి, పర్మిషన్ తీసుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ప్రారంభించుకోండి. అదేవిధంగా నేను మీ ద్వారా మీరందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు కలెక్టర్సు ఇన్స్పెక్షన్స్ చేసేసుకొని కొన్ని చోట అయితే మీడియా ప్రతినిధులు కూడా తీసుకెళ్ళి ఫీల్డ్ పరిస్థితి చూపెట్టి స్పష్టంగా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫ్యాక్ట్స్ ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ ఇవన్నీ తెలియజేసుకున్నప్పుడు ఈ గెస్ వర్క్ అంటే ఎవరో ఒకరు చెప్పింది విని లేకపోతే సరిగా పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా ఏమైనా మనం చూపెట్టామనుకోండి ఈ పరిస్థితుల్లో, అది దానివల్ల ప్రజలందరూ కూడా భయభ్రాంతం అవుతారు. ఫియర్ సైకోసిస్ ఒకటి ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇప్పుడు అంతకుముందు కొన్ని పత్రికల్లో కానీ ఛానల్స్ కానీ చూపెట్టారు, అంటే మరణాలు ఎక్కువ ఉన్నాయి లేకపోతే కేసులు ఎక్కువ ఉన్నాయి, సరిగా ప్రభుత్వం ప్రకటించట్లేదు. ఇప్పుడు చూడండి, గత 3-4 రోజుల నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరిగినా స్పష్టంగా ఫిగర్ ఇస్తూ ఉన్నాం. మీకు లాస్ట్ 3 రోజుల్లోనే దాదాపు 15,000 నుంచి 20,000, 20,000 నుంచి ఇవాళ 24,000 పైకి కేసు నమోదైనా కరెక్ట్ ఫిగర్ ఇస్తున్నాం. డెత్ సంఖ్య పెరిగింది, ఆ డెత్ సంఖ్య కూడా కరెక్ట్గా ఇస్తూ ఉన్నాం. అంటే ఆర్గనైజ్డ్ మేనర్లో ఇన్ఫర్మేషన్ దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఏదైనా 1-2 కేసులో ఇన్ఫర్మేషన్ గ్యాప్ మామూలుగా ఉండొచ్చు, లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల 1-2 కేసు ఇక్కడ అక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు. బట్ ఇంత లార్జ్ స్కేల్ మ్యానిపులేషను చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు అనేది నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. దానివల్ల ఎటువంటివి మిస్రిపోర్ట్, ఏ ఇన్ఫర్మేషన్ కూడా దాచిపెట్టే ఉద్దేశం లేనప్పుడు స్పష్టంగా రోజువారీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిల్లాలన్నింటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కంపైల్ చేసుకొని మీ ముందుకు వస్తున్నాం. జిల్లాలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఉండొచ్చు, మనకి స్టేట్ లెవెల్లో అన్నీ రాకపోవచ్చు ఇన్ఫర్మేషన్. అక్కడ కలెక్టర్స్కి కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. ఎప్పటికీ అప్పుడు మీడియా ప్రతినిధులందరితో కూడా కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి మీద ఫుల్ వివరాలు మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకి తెలియచేసుకోవాలని అందరికీ ఆదేశాలు ఇచ్చాం. సో మీరు కూడా మాకు సహకరించాలి, మేము ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, మీరు కరెక్ట్గా అది ప్రజలకి తెలియజేయాలి. ఒకవేళ ఒకరిద్దరు ఇట్లాగా చేయని పక్షంలో అనవసరంగా గవర్నమెంట్ విల్ బి ఫోర్స్డ్ టు టేక్ సమ్ యాక్షన్, అది వేరే విషయం. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం పడితే యాక్షన్ తీసుకోవాలి, తప్పదు అది అనుకోండి. బట్ రోజువారీగా మేము మాత్రం ఎటువంటి ఫ్యాక్ట్స్ దాచిపెట్టకుండా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా వస్తున్నటువంటి రోజుల్లో కేసులు ఏ విధంగా పెరుగుతాయో ఎవరికి ఐడియా లేదు. ఏ సంస్థ అయితే ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళందరితో కూడా మనం సపోర్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇందాకనే ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది ఆక్సిజన్ అలాట్మెంట్ మీద. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశాం, అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ అలొకేషను దాదాపు ఒక 10 రోజుల క్రితం చేశారు, 480 టన్నులు అనేది. అప్పటి నుంచి ఇప్పటికీ కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఈ పెరిగినటువంటి సంఖ్యకి సరిపడేట్లు ఆక్సిజన్ అలొకేషను చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాం. రిక్వెస్ట్ చేస్తే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం అలొకేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఒకటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధంగా దీన్ని రివైజ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇంకా అదనపు ఆక్సిజన్ అలాట్ చేసుకోవాలి, దాని మీద మీటింగ్ చేయబోతున్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి వివరించి ఏ విధంగా అలొకేషన్ మనం ఇంకా సర్దుకోవచ్చు దాని మీద ప్రయత్నం చేస్తాం. ఉదాహరణంగా
తమిళనాడు నుంచి మనకి కొంత ఆక్సిజన్ వస్తూ ఉంది, RIN నుంచి ఎక్కువ మనకి వస్తుంది, కొంత కర్ణాటకకి పోతూ ఉంది, ఒరిస్సా కొన్ని ప్లాంట్స్ నుంచి మనకి వస్తూ ఉంది, ఆ ఒరిస్సా ప్లాంట్స్ నుంచి మనకే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇవన్నీ కొన్ని రాష్ట్రాలకి పోతూ ఉంది. అయితే ఎవరికి ఏ విధంగా కన్వీనియంట్గా ఉంది, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, ఆ అనాలిసిస్ చేసుకొని రీఅడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బహుశా ఉన్నటువంటి ట్యాంకర్స్ ఇంకా మనం ఎఫిషియెంట్గా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు అనేది రిక్వెస్ట్ చేశాం. సో ఈ ఎక్సర్సైజ్ ఒకవేళ రేపు జరిగితే ఇంకా మనకి కొంత ఆక్సిజన్ సప్లై పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకవైపు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒకవైపు, ఎక్కడికి అక్కడ మనం పేషెంట్స్ అడ్మిషన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సరిగా ఆక్సిజన్ సప్లై లేకపోతే ఈ ఒకటేరా చోట మన దృష్టికి వచ్చింది, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఆక్సిజన్ ఏమైనా తగ్గుతుందేమో అని భయంతో పేషెంట్స్ డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది కొంతమంది డౌట్స్ వ్యక్తం చేశారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం, ఎట్లాగా అంటే కెపాసిటీ ఉన్నంత వరకు మనం అడ్మిట్ చేస్తే మంచిది. కెపాసిటీ చూసుకొని కోఆర్డినేట్ చేసుకొని అన్అఫీషియల్గా ఇల్లీగల్గా కాకుండా వారికి టైఅప్, ఎన్ని సిలిండర్స్ టైఅప్ ఉంది, ఏ కంపెనీ టైఅప్ ఉంది, అవంతా చూసుకొని మనం పేషెంట్స్ని అడ్మిట్ చేస్తే అందరికీ సరిపడేటట్లు ఆక్సిజన్ ఇచ్చేటువంటి అవకాశాలనే ఉంటాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఈ ట్యాంక్స్లో, ఈ స్టీల్ ప్లాంట్స్లో ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చి, రిపేర్స్ వచ్చి, లేకపోతే మెయింటెనెన్స్ కోసం ఆపి అక్కడక్కడ డీలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది రోజువారీగా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో మనం చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. ఇంకా కేసులు పెరిగేసరికి ఈ పకడ్బందీగా ఈ డిశ్చార్జ్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మనకి రాబోతున్నటువంటి కొత్త పేషెంట్స్కి బెడ్ సంఖ్య ఇంకా 10 రోజుల వరకు కొంచెం టైట్గా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కలెక్టర్స్ అందరూ కూడా దీని మీద దృష్టి సారించాల్సిందిగా వాళ్ళందరికీ మళ్ళీ ఇవాళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇట్లాగా రేపు కూడా ఉదయం గవర్నర్, ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ ఈ కోవిడ్ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఇంకా ఆ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా కావాల్సినటువంటి దిశానిర్దేశం వారు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. i dream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch i dream.